హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఇప్పుడే 12 రైల్వే కాలనీ మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు, మూవీ బాగుంది. అంటే మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అంటే మన అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తీశాడు అనుకోని పోతే ఏమైందంటే ఒక ఇంటర్వెల్ వరకు ఓకే పర్లేదు, సెటప్ పెట్టుకుంటా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా ప్రీ క్లైమాక్స్ బాగుంది, కానీ క్లైమాక్స్ మాత్రం బాగలేదు. అంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్కి వాడుకున్నాడు. సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ట్విస్ట్లు పేలితే బాగున్నది అక్కడ. మెయిన్ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది బీన్స్ ఇస్రాయేల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చిన 2 సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది, అది మూవీకి ఒక పెద్ద బ్రేక్ లెక్క అనిపిస్తుంది. అక్కడ నుంచి మనం మూవీకి డిస్కనెక్ట్ అయిపోతాం. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది కామాక్షి హీరోయిన్. అంటే ప్రీవియస్గా పొలిమేర 1, 2 మూవీలో ఉన్న హీరోయిన్ ఇలా కూడా నటించింది. ఆమె క్యారెక్టర్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా మన ప్రీవియస్గా మన గెటప్ సీన్ కానీ మిగిలిన వైవా హర్ష కానీ వీళ్ళందరూ కమెడియన్స్. ఓకే, కామెడీ పర్పస్ బాగుంది, పర్లేదు. ఇంకా మనం మాట్లాడుకుంది డైరెక్టర్, పర్లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ కొన్ని ట్విస్ట్ దాకా బాగానే తీసుకెళ్ళిండు, కానీ క్లైమాక్స్కి న్యాయం చేయలేకపోయిండు. ఓవరాల్గా మూవీ పర్లేదు, వన్ టైం వాచబుల్. మరి అటు వేస్ట్ ఫిలిం అని చెప్పలేము, అటు మరి గుడ్ ఫిలిం, వర్త్ యువర్ మనీ అని కూడా చెప్పలేను. దిస్ ఇస్ మై రివ్యూ ఆఫ్ 12 రైల్వే కాలనీ. మీరు మూవీ చూసారా? మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా యానం.